హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో అందరికీ నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తున్నాను. అందరికీ కూడా మొట్టమొదటిగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన కృప దేవుడు ఈ సంవత్సరం ముందు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకని అంటారా, మనం ఒక సంవత్సరాన్ని చూడగలుగుతున్నామంటే, ఒక సంవత్సరాన్ని దాటుకొని మరొక నూతనమైనటువంటి సంవత్సరంలోకి వెళ్ళగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృపేనండి, మన గొప్పతనం కాదంటాను. ఎందుకనంటే నాకు తెలిసిన వాళ్ళలోనే 2025 సంవత్సరంలో కొన్ని వందల మంది చనిపోవడం అనేది జరిగింది. అందరూ కూడా కాలగర్భాన్ని కలిసిపోయారు. కానీ మనం ఇంకనూ కూడా సజీవమైనటువంటి లెక్కల్లో ఉండి మరొక కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళామంటే అది కేవలం దేవుని యొక్క కృప అండి. దేవుని యొక్క మహాప్రేమ మన అందరిపైన కూడా వర్ధిల్లుతుందనేటువంటి ఆధారం దీనికంటే ఇంకేం అవసరం లేదని అనుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా చాలా సంతోషం. అందరినీ ఈ విధంగా చూడడానికి దేవుడు ఇచ్చిన అనుమతిని బట్టి, అవకాశాన్ని బట్టి కూడా దేవుని మహింపరుస్తున్నాను. అయితే 2026 సంవత్సరపు ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను నేను. కాకపోతే కొంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే హెచ్చరించవలసినటువంటి స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు కనుక మీ అందరినీ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ అలర్ట్ చేస్తూ దేవుని యొక్క రాకడికి సిద్ధపరచగలిగేటువంటి స్థితిలో నేను ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను కనుక ఈ సంవత్సరంలో కూడా ప్రత్యేకమైనటువంటి అలర్ట్స్ ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా నేను అందించడానికి శాయశక్తులను ప్రయత్నం చేస్తాను. నా కోసం ప్రార్థన చేయండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి కొన్ని రాకడ గుర్తుల్లో ప్రధానమైనటువంటి గుర్తు ఏంటంటే, యుద్ధ వార్తలు మీరు వింటారో, దేశం మీదకి దేశం వెళ్తుంది. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పురిటి నొప్పులుగా మీరు భావించాలి. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలను తెప్పి మీకు అందరికి కూడా అర్థం కావాలని అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ 2025 క్రిస్మస్ నుండి 2026 జాన్ 1 వరకు కూడా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా సెలబ్రేషన్స్లో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే సంవత్సరం గడవడం అన్నా, కొత్త సంవత్సరంలో వెళ్ళడం అన్నా, ఆ లాస్ట్ వీక్ అంతా కూడా అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్, అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. అందరూ కూడా నూతన సంవత్సరపు సెలబ్రేషన్స్లో మునిగి తేలుతున్నారు. అందరూ కూడా నూతన సంవత్సరపు ఆరాధనలో దేవుని స్తుతిస్తున్నారు. అందరూ కూడా కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరంలోకి మేము వెళ్ళాము అనే ఆనందంలోనే ఉన్నారు. కానీ ఈ ఆనందంలో పడిపోయి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అతి భయానకమైనటువంటి 3 విషయాల్ని మనం మర్చిపోయామండి. చూడలేకపోతున్నాం, దాన్ని గమనించలేకపోతున్నాం, దాని మీద ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఏంటో విషయం చెప్పమంటారా? యేసయ్య స్పెసిఫిక్గా స్పష్టంగా చెప్పినటువంటి ప్రవచనాల్లో, సూచనలో అద్భుతమైనటువంటి సూచన యుద్ధ వార్తల గురించి వినేటువంటి ఒక సమాచారం. దేశం మీదకి దేశం వెళ్తుంది అనేటువంటి ఒక సన్నివేశాన్ని, ఒక పరిస్థితిని ప్రపంచం చూస్తుంది. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఖచ్చితంగా మీకు అందరికీ అర్థం కావాలి. ఇవన్నీ కూడా అంత్య దినాలని, చివరి దినాల్లో మనం అందరం కూడా ఉన్నాం అనేటువంటి ఒక గ్రహింపు, ఆలోచనలోకి మనం రావాలని వాటన్నింటినీ కూడా దేవుడు లేఖనాల్లో భద్రపరిచారు. మీరు గమనించండి, రీసెంట్గా ఇజ్రాయెల్ మీద భయంకరమైనటువంటి ద్వేషం, భయంకరమైనటువంటి వ్యతిరేక బుద్ధి, అన్నిటికీ మించి చాలా రకాలైనటువంటి శాపనార్థాలు ఇజ్రాయెల్ మీద పెట్టేటువంటి ప్రాముఖ్యమైన అతి పెద్ద దేశం ఏదన్నా ఉందంటే ఇరాన్ దేశం. ఇజ్రాయెల్ అంటే ఏ విధంగా కూడా వాళ్ళకి నచ్చదు. ప్రపంచంలో కనబడేటువంటి ఎన్నో వ్యతిరేక సంస్థలను కూడా పోషించేటువంటి ఒక దేశం ఇది. ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఎప్పటికీ కూడా పడదో, అది దేవుని రాకడ వరకు కూడా అదే జరుగుతుంది. ఆ దేవుని లేఖన ప్రవచనం. అయితే ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్యన భయంకరమైన కాన్ఫ్లిక్ట్ జరిగింది. యుద్ధాన్ని ట్రంప్ గారు వచ్చి దాన్ని మేనేజ్ చేశారు, కాంప్రమైజ్ చేశారు. అక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ వీళ్ళు అటాక్ చేస్తే మళ్ళీ వాళ్ళు రిటలియేషన్ అటాక్ చేసే అవకాశం ఉంది అని చెప్పి 2025 ఎండింగ్లో నేను మాట్లాడాను. కానీ మీరు చూస్తే ఎంత భయానకమైనటువంటి పరిస్థితి కనబడుతుందంటే అండి, ఇరాన్లో ఇంకా అంత భయానకమైన పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇరాన్ దేశస్తులే పోరాటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇరాన్ మీద ఇరాన్ దేశ ప్రజలే
తిరుగుబాటు అనేటువంటిది మొదలుపెట్టారు. మీరు అక్కడ ఆ అట్మాస్ఫియర్ని కానీ ఆ పరిస్థితి అంతటినీ కానీ మీరు చూస్తే కొన్ని విజువల్స్, నేను అది పబ్లిక్గా పెట్టడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు కనుక కొన్ని ఇష్యూస్ వస్తాయి కనుక నేను వాటన్నిటిని కూడా నేను ఇక్కడ పెట్టలేకపోతున్నాను. కానీ ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ప్రైమ్ అంటే చాలా పెద్ద వ్యక్తిగా, చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూసేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఖమీనీ. ఈయన్ని చాలా పెద్ద తరహాగా చూస్తూ ఉంటారు, చాలా గౌరవప్రదంగా చూస్తూ ఉంటారు. ఈయన్ని ఒక నాయకుడిగా చాలా ముస్లిం కంట్రీస్ కూడా ఆయన ఎంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈయనకి వ్యతిరేకత మొదలైంది అక్కడ. ఈ ఇజ్రాయెల్ని ఎంత భయంకరమైన శాపాన్ని అయితే ఈ వ్యక్తి పెట్టాడో, ఈ వ్యక్తి అనేటువంటిది మొదలు పెట్టాడో, ఆ వ్యక్తి మీద తిరుగుబాటు జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క ఫ్లెక్సీస్ మీద బాంబులు వేస్తున్నారు, ఆ ఫ్లెక్సీస్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, రాళ్లతో ఫ్లెక్సీస్ని బ్రదలు కొట్టేస్తున్నారు. ఎందుకని అంటారా, అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్సే ఆ ముస్లిం అధిపతి మీద వ్యతిరేకత అనేటువంటిది కదులుతుంది. ఎందుకంటే స్త్రీలకి అక్కడ ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేదు, కాబట్టి మాకు స్త్రీలుగా మాకు స్వేచ్ఛ కావాలి. పైగా ఇక్కడ రాడికల్ ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఏర్పడుతున్నారు. మత విద్వేషాలను పుట్టిస్తూ మత సామరస్యాన్ని పాటించవలసినటువంటి వారిగా ఉండాలి అని చెప్పవలసినటువంటి మీరే చాలా రకాలైనటువంటి విద్వేషాలను పుట్టించేటువంటి ప్రభుత్వంగా కనబడుతుంది. కనుక అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా, మరి ప్రాముఖ్యంగా ఆ దేశానికి సంబంధించినటువంటి ఆడవారు బయటకు వచ్చి వాళ్ళ యొక్క బుర్కాలన్నీ కూడా ఓపెన్ చేసేసి నార్మల్ క్యాజువల్ బట్టలన్నీ వేసుకుని మేము ఇలాగే ఉంటాం, ఎవరు ఏం చేస్తారో చూస్తామని చెప్పి వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని అక్కడ తీసుకుని వచ్చారంటే అంత భయంకరమైన పరిస్థితి. చూడండి, యాంటీ ఇస్లామిక్ రిపబ్లిక్ డెమాన్స్ట్రేషన్స్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ సిటీ ఆఫ్ తెహరాన్ అంటే మీకు గుర్తు రావాలి కదా, మీకు అబ్రహాము గురించి మాట్లాడిన ప్రస్తావన అంతా కూడా ఈ ప్రాంతం నుంచి కనబడుతూ ఉంటుంది. కాబట్టి భయంకరమైనటువంటి వ్యతిరేకత ఇరాన్లో కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేశ ప్రజల మీద, అధికారుల మీద దాడి చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక పక్కన సౌదీ ప్రిన్స్ మన రీసెంట్గా ఏమన్నాడంటే, ఆడవాళ్ళందరికీ కూడా నేను స్వేచ్ఛ ఇస్తున్నాను, ఆడవాళ్ళకి నచ్చినట్టుగా ఉండొచ్చు, అలాగే ఆడవాళ్ళకి నచ్చినటువంటి వస్త్రాలు ధరించుకోవచ్చు అనేటువంటి చట్టాన్ని అదే ముస్లిం అధిపతి బయట పెడితే, ఇక్కడ ఇరాన్ ఇప్పటికీ కూడా అదే వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఫుల్ సపోర్ట్ అంతా కూడా సౌదీ ప్రిన్సెస్కి వెళ్తుంది. ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నాడు. ఇది మొట్టమొదటి విషయం. ఇరాన్లో భయంకరమైనటువంటి విద్వేషం, ఇరాన్లో భయంకరమైన ఒక మారణకాండ అనేటువంటిది ఏర్పడింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి నినాదాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. రెండవదిగా ఇంకోటి ఏంటంటే, ట్రంప్ గారు ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, ట్రంప్ గారు తీసుకున్నటువంటి మీరు చెప్పినది of Muslims entering the United States until our country's representatives can figure out what the hell is going on. ట్రంప్ అమెరికాలోకి ముస్లిమ్స్ రాకుండా బ్యాన్ చేసేటువంటి ఒక చట్టం, రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం అనేది పెరిగిపోతుంది కనుక ఇక నుండి ఏ విధమైనటువంటి ముస్లింని కూడా యుఎస్లోకి అనుమతించబోము అనేటువంటి ఒక పెద్ద చట్టాన్ని తీసుకుని రాబోతున్నారు. అంటే ముస్లిమ్స్ అందరినీ కూడా బ్యాన్ చేయబోతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ అంత్య దినాల్లో ముస్లిమ్స్ వెలివేయబడతారు. ముస్లిమ్స్ మీద ఒక రకమైనటువంటి ఒక చులకన భావన ప్రపంచంలో అంతా కూడా కనబడుతుంది. ముస్లిమ్స్ని అసలు మనుషులుగా కూడా చూసే పరిస్థితి ఉండదు, అంత డీగ్రేడ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు, అలాగే చేయడం మంచిది కాదు. ఇలాంటి సమయంలో వాళ్ళని ఆదుకునే, వాళ్ళని హత్తుకునే, వాళ్ళని చేర్చుకునేటువంటి ఒక అధిపతి రావాలి. ఎప్పుడైతే ప్రపంచం అంతా కూడా ముస్లిమ్స్ కమ్యూనిటీని, ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళని అనట్లేదు, అందరూ కూడా ఇలా టెర్రరిస్టులు అయిపోతారని అనట్లేదండి. ముస్లిమ్స్లో చాలా మంచోళ్ళు ఉన్నారండి. రాడికల్ ఇస్లాం అనేటువంటిది వాళ్ళ కమ్యూనిటీలో కొంత భాగం కనబడుతుంది, కానీ వీళ్ళ వల్ల మొత్తం అందరికీ కూడా అలాంటి పరిస్థితి రాబోతా ఉంది. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఒకానొక సమయానికి, కొన్ని రోజులు మీరు చూడండి, ఇది మీరు ప్రెడిక్షన్ అంటారా, ప్రాఫెసీ అంటారా, వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ మే బి, నాకు అది ఇబ్బంది ఏమీ లేదు, మీరు ఏమన్నా అనుకోండి. కానీ కొన్ని దినాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు ముస్లిమ్స్ మీద వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొని రాబోతున్నాయి. నోట్ మై పాయింట్. ముస్లిమ్స్ అందరినీ కూడా చాలా చులకన భావన చూసేటువంటి రోజులు రాబోతున్నాయి. ముస్లిమ్స్ అంతా కూడా ఒకనొక మాటకి చెప్పాలంటే వెలివేయబడినటువంటి వారిగా కనబడతారు. అంటే హాగర్ ఎలాగైతే చులకన చేయబడిందో,
వెలివేయబడిందో ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఒక చులకన భావానికి గురవుతారు. ప్రపంచం అంతా కూడా వీళ్ళని ఒక చులకన భావంతో చూసే ప్రయత్నం చేస్తారు, వెలివేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు చాలా దుఃఖ సందర్భంలో మునిగిపోతారు. ఆ టైంలో ఒక అధిపతి వస్తాడు, వచ్చి ప్రపంచం అంతటికీ కూడా సమాధానాన్ని, అందరికీ కూడా ఐక్యతని తీసుకొస్తాడు ఈ వ్యక్తి. ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఒంటరి అయిపోయాం మేము అందరం వెలివేయబడ్డామని అనుకుంటారో వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్ అనేటువంటిది ఆ వ్యక్తికి ఇవ్వడం మొదలు పెడతారు. ఈ వ్యక్తికి ముస్లిమ్స్ నుంచే సపోర్ట్ కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల నుంచి సపోర్ట్ అనేటువంటిది వస్తుంది. ఇంకా ప్రపంచంలో ఉన్న వారు అందరూ కూడా ఈ వ్యక్తికి అనుకూలంగా మారిపోతారు, ఈ వ్యక్తి గుప్పిట్లోకి వెళ్ళిపోతారు. ఈ జరుగుతుందంతా కూడా మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ఆ వచ్చేటువంటి ఆ అధిపతి, వచ్చేటువంటి క్రీస్తు విరోధి బయటపడేటువంటి కాలం సమీపించింది. 2026 సంవత్సరం నేను అనుకుంటున్నటువంటిది ఏంటంటే ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా జరగబోతా ఉంది. ఇదంతా కూడా దేవుని యొక్క రాకడ అంత్య దినాలకు సంబంధించిన సూచనే. ప్రపంచం అతలాకుతలం అయ్యేటువంటి భయంకర యుద్ధ వార్తలు, యుద్ధ పరిస్థితులు కూడా నెలకొనేటువంటి ఒక సంవత్సరంగా ఉండొచ్చు అనేటువంటిది ఒక గట్టి నమ్మకం అండి. ఎందుకంటే ఇదంతా కూడా అంత్య దినాల్లో ఉన్నామనేటువంటి సూచనలన్నీ కూడా కళ్ళకు కట్టేట్టుగా నెరవేరుతా ఉన్నాయి. కాబట్టి ఇది మనం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయడానికి, అశ్రద్ధ చేయడానికి ఏ విధంగా కూడా లేదు. ట్రంప్ గారు నేను అన్నట్టుగానే, నేను చెప్పలేదా మీకు చాలా మంత్స్ క్రితం నేను చెప్పలేదా ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్పి? అక్కడ మమ్దాని మీద కూడా వ్యతిరేకత అనేటువంటి ట్రంప్ పెడుతున్నాడు, కొంత ఒత్తిడి అనేటువంటిది పెడుతున్నాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకో విషయం తెలుసా, నేను రీసెంట్ వీడియోస్లో 2025 సంవత్సరంలోనే ఒక గుర్రం, వైట్ గుర్రం లండన్ వీధుల్లో పరిగెడుతున్నటువంటి ఒక వీడియో చేశాను. ఆ క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి గుర్తిది, కానీ అశ్రద్ధ చేస్తున్నారని చెప్పి. వాస్తవానికి ఇంగ్లాండ్ అంతా కూడా ముస్లిం కమ్యూనిటీగా, ముస్లిం కంట్రీగా మారిపోయింది. వాళ్ళు చేసినటువంటి తప్పు లేటుగా తెలుసుకున్నారు. కానీ మీకు విషయం తెలుసా, ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇస్లాంకి వ్యతిరేకమైనటువంటి రీతిలో నినాదాలు చేస్తూ మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, క్రైస్తవ్యాన్ని నిలవబెట్టుకోవాలి, పరాయి మతాలని బయటికి పంపాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా అక్కడ ఏకమయ్యి, వాళ్ళు కూడా ఇంగ్లాండ్ కూడా ఏక నినాదాలు చేస్తున్నాయి ఇదే రాడికల్ ముస్లిం విషయంలో. ఇది కూడా దేవుని యొక్క రాకడ సూచన. అది మీరు చాలామంది అశ్రద్ధ చేస్తే చేసుండుగాక. అన్నిటికంటే కూడా నన్ను ఎంతో ఆలోచింప చేసినటువంటి విషయం ఏంటో తెలుసా, రష్యా ప్రపంచ అగ్ర దేశంలో ఒక దేశం, అది మామూలు దేశం కాదు. పుటిన్ గారు ఇండియాకు వస్తేనే ఆ సెక్యూరిటీ చూస్తే అర్థం, అది ఇండియాకి కాదు ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం ఆయన వేస్ట్ కూడా, ఆయన ఫీసెస్ కూడా వదిలిపెట్టరు. అది కూడా సేకరించి వాళ్ళ దేశాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. యూరిన్ కావచ్చు, వాళ్ళ ఫీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యలో వెళ్ళేటువంటి ప్రెసిడెంట్ పుటిన్ గారు. చాలా పవర్ఫుల్ ప్రెసిడెంట్, చాలా దశాబ్దాల నుంచి నాయకుడిగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రెసిడెంట్. ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి పడట్లేదు. ఇది కూడా ట్రంప్ గారు ఏదో కొంచెం సమాధానపరిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు యుక్రెయిన్ డైరెక్ట్గా రష్యాకి వెళ్ళి పుటిన్ గారి ఇంటి మీద డ్రోన్ అటాక్ చేసిందండి. రష్యాకి వెళ్ళి డ్రోన్తో పుటిన్ గారి ఇంటి గోపురం మీద అటాక్ చేసింది. నేను ఒక్క నిమిషం అయితే నా ఫ్యూజులు ఇబ్బంది పడ్డాయి. నేనైతే చాలా షాక్ అయ్యాను. ఆ వీడియోని ఖచ్చితంగా నేను ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్గా అయితే ప్లే చేసే ప్రయత్నం చేయను, కానీ ఖచ్చితంగా చేస్తాను. ఇదంతా మీరు చూస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ చైనా అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి దేశ పాత్ర పోషిస్తుంది. చైనా రష్యాకి సపోర్టు, ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. చైనా వస్తుంది, మీరు చూస్తుంది కొన్ని డేస్లో మీరు చూడండి, చైనా అనేటువంటిది ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు వెనకుండి నడిపించింది. చైనా కొన్ని దేశాలకి సపోర్టివ్గా మారుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది ఇరాన్ మాత్రమే, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలే. కానీ చైనా దాడి చేస్తుంది ఇజ్రాయెల్ మీద. మీరు చూస్తున్నారు అలాగే చైనా సపోర్టివ్ దేశాలతో కలిసి వీరి మీద దాడి చేసేటువంటి దినాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా, యుద్ధ వార్తలు వినడం కాదు, దేశం మీదకి దేశం వెళ్తుంది అనేటువంటి మాట నెరవేరేటువంటి కాలంలో మనం ఉన్నాం. అంటే ఇప్పటి వరకు యుద్ధాలు జరగలేదండి అని మీరు అంటారేమో. యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు ముగిసినాయి, యుద్ధాలు జరిగి ఆగిపోయినాయి. కానీ ఇలాంటి యుద్ధాలు ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ఇంత భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితి, యుద్ధ సమాచారాలు, యుద్ధ వాతావరణం ఈ దశాబ్దంలోనే ఇదే మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని గొడవలు, ఇన్ని యుద్ధాలు రావడం అనేది దేవుని యొక్క రాకడ సూచన కాదంటారా?
దేవుడి యొక్క మాట నెరవేర్పు కాదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. అన్నిటికీ మించి ఏలియన్స్ గురించి నేను చాలా వీడియోలు చేసుకుని వచ్చాను కదా, దాని డాక్యుమెంటరీ కూడా ట్రంప్ ప్రభుత్వం బయట పెట్టబోతుంది, పెడతాది. ఎందుకంటే ఇప్పటికే ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ గారు బ్యాడ్ అయ్యారు కాబట్టి దాని నుంచి బయటికి రావాలి అంటే కొన్ని వాటిని ఖచ్చితంగా బయటికి తీసుకుని వస్తారు. ఖచ్చితంగా వాటిని గురించి కూడా బయట పెట్టేటువంటి రోజులు. ఇప్పుడు ప్రపంచ ప్రభుత్వాలు కానీ ఏలియన్ టెక్నాలజీ ఉందని కానీ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ ఉన్నాయని కానీ గ్రహాంతరవాసులు అనేటువంటివి ఉండడం అనేది నిజమని కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు కానీ బహిరంగంగా ఒప్పుకొని వాటికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టాయా? మీకు అర్థం కావాల్సింది పబ్లిక్గా అవి ఎపియర్ అయ్యేటువంటి సమయం ఆసనమైందని. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కనబడడం అనేటువంటిది, మాయమైపోవడం అనేటువంటి జరిగిన తర్వాత యాంటీ క్రైస్ట్ ఉపయోగించుకునేటువంటి ప్రధాన ఆయుధం ఏదన్నా ఉందంటే ఏలియన్సే. ఏలియన్స్ ఏంటో కాదు కానీ అవి దయ్యాలు, దురాత్మలు, ఇవన్నీ కూడా అపవిత్రమైన ఆత్మలో నెఫీలీల యొక్క ఆత్మలు. నెఫీలీలు అనేటువంటి వారు నోవహ కాలంలో ఉన్నారని, వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు. మరణించిన తర్వాత ఆ ఆత్మలన్నీ కూడా గాల్లో తిరుగుతున్నాయి, దురాత్మలుగా సంచరిస్తున్నాయి. చాలా చాలా ఉంది. వీటన్నిటిని కూడా సాతానుడు ఆఖరి దినాల్లో దింపుతాడనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఇవంతా కూడా జరుగుతుందంటే ఇరాన్ దేశంలోనే వ్యతిరేకత మొదలైందంటే, ఒక పక్కన ఇజ్రాయేల్ మళ్ళీ ఇరాన్ మీద మేము దాడి చేస్తాం, కావాలని కొడతాం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారంటే, చైనా కూడా ముందుకు ఒక అడుగేసింది అంటే, యుక్రెయిన్ డ్రోన్ డైరెక్ట్గా రష్యాలోకి వెళ్ళి పుటిన్ గారి ఇంటి మీద అటాక్ చేసింది అంటే, అన్నిటికీ మించి ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ముస్లిమ్స్ అందరినీ కూడా యుఎస్లో బ్యాన్ చేస్తున్నాం అనేటువంటి నియమం రాబోతుంది అంటే, ఇది చూసిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక దేశాలు కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే, వీళ్ళందరినీ కాపాడేటువంటి, వీళ్ళందరినీ ఉద్ధరించి, వీళ్ళందరినీ ఓదార్చేటువంటి ఒక అధిపతి వచ్చేటువంటి కాలం సమీపమైంది. ఓ సంగమా, ఓ ప్రపంచమా, నా మాటలు ఈ రోజున చాలామందికి వెటకారంగా ఉండొచ్చు. చాలామందికి నా మాటలు ఇలాగే ఉంటాయండి, ఈ మాటలు ఏం జరగవండి అన్నట్టుగా మీకు అనిపించవచ్చు. కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలే. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ హెచ్చరింపుగా గమనించి, రక్షణ లేని వారు ఎప్పటికైనా సత్యాన్ని గమనించండి, సత్యాన్ని గుర్తించండి. ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో అన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ఏ గ్రంథం సత్య గ్రంథం అనేటువంటిది ఒక ఆలోచనతో మీరు రక్షణలోకి రావాలి. రక్షణ ఉండి కూడా మారు మనసు లేని వారులారా మిమ్మల్ని కాపాడుట చాలా అసాధ్యమైపోద్దేమో. మారు మనసుతో కూడిన రక్షణ మాత్రమే దేవుని సన్నిధికి మిమ్మల్ని చేరుస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించండి. ఏలియన్ ఉనికి ఉన్నది అనేటువంటి వార్త బయటకు రాబోయేటువంటి కాలం సమీపించింది. ట్రంప్ గారు ఒక కమ్యూనిటీని బ్యాన్ చేశారు. ఇరాన్లో విద్వేషం, దేశం మీదకి వ్యతిరేకమైనటువంటి దాడి, ఇరాన్ కొట్టే పరిస్థితి, చైనా రాబోతూ ఉంది, యుక్రెయిన్ డైరెక్ట్గా వెళ్ళి రష్యా మీద భయంకరమైన అటాక్ చేసింది. రీసెంట్గా మనం అందరం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉండిపోయాం. కాబట్టి ఒక్కసారిగా వరల్డ్ వార్ 3 ప్రారంభ గడియల్లా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా వీటంతా ఇలా ఇంకందరూ కూడా కొట్టుకుపోతున్నప్పుడు వస్తాడు, వచ్చి శాంతి సమాధానం అంటాడు. ఇదే బాగుంది, ఈ నాయకుడిగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ వ్యక్తి వచ్చి ఉన్నపాటిగా కొన్ని దశాబ్దాల కాలం నుండి ఉన్నటువంటి గొడవలన్నీ కూడా నిమ్మలపరిచాడు, యుద్ధాలన్నింటినీ కూడా శాంతిపరిచాడు, సమాధానపరిచాడు. ఈ వ్యక్తే ప్రపంచానికి నాయకుడిగా ఉంటే తప్పేంటి అనేటువంటి ఒక ఆలోచనలో ప్రపంచం వచ్చేస్తుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆధిపత్యం వాడు చేసే ప్రయత్నాలు చేస్తాడు. చాలా భయంకరమైన రోజులు దగ్గరలో ఉన్నాయి. వీలైనన్ని విషయాలు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ట్రావెల్లో ఉన్నా సరే మీ అందరికీ కూడా అందించడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి విషయాన్ని హెచ్చరించడానికి మనం అందరం కూడా మనవంతు ప్రయత్నం చేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అందరికీ కూడా దేవుని పేరట మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్.